ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇలవేల్పు దేవతగా వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్దకు ఉత్సవమూర్తిని పంచామృతాలు, పుణ్య నదీ జలాలు మరియు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం మరియు సాయం సంధ్యాహారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. వీరంపాలెం శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం ప్రతినిధి బ్రహ్మశ్రీ ఈమణి శశికుమార్ మాట్లాడుతూ కార్తీక మాసం విశిష్టతను తెలియజేస్తూ శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసమని అన్నారు. శ్రీమాన్ సంతానంలో ఈరోజు శుక్రవారం సందర్భంగా మరియు శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ 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 నూకాలమ్మ వారి దివ్య సన్నిధానం జంగారెడ్డిగూడెం. సాధారణంగా కార్తీక మాసం అంటే ఒక విశేషమైనటువంటి మాసంగా చెప్పాలి. శివకేశవులిద్దరితో పాటు అమ్మవారికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసంగా కార్తీక మాసం అని చెప్తాం. నూకాలమ్మ ఆలయంలో ఆలయ ప్రతిష్ఠ జరిగిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పౌర్ణమికి ఆలయ ప్రాంగణంలో చండీ హోమం నిర్వహించుకోవడం అనేది ఒక గొప్ప విశేష సంప్రదాయం. 69వ చండీ హోమం నిర్విరామంగా అమ్మవారికి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో 69వ పౌర్ణమి, 69వ చండీ హోమం చేస్తున్నాం. పౌర్ణమి యుక్తంగా శుక్రవారం రావడం విశేషం. శుక్రవారం పౌర్ణమి ఈ రెండు కలిసి వచ్చినటువంటి కార్తీక మాసంలో అది కూడా ఎంత విశేషమైనటువంటి రోజు అంటే ఈ రోజు అమ్మవారికి జరిగేటువంటి చండీ హోమం కన్నులారా తిలకించడం ఒక భాగ్యం. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి సేవా కార్యక్రమంలో పాలు పంచుకొని ధరించవలసిందిగా, అదేవిధంగా ఇప్పటికే భక్తులందరూ కూడా అనేక కార్యక్రమాల్లో ధరిస్తూ అమ్మవారి సేవ చేస్తూ కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధానార్చకులు మనోజ్ శర్మ గారి నేతృత్వంలో జరిగేటువంటి చండీ హోమంలో పాల్గొని ధరించాలని కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమాల